కాకినాడ లిటరరీ అసోసియేషన్ పీవీ టౌన్ హాల్ ప్రతి ఏటా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ టౌన్ హాల్లో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి టౌన్ హాల్ ప్రెసిడెంట్ వత్స ఆనంద్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడిన తరువాత ఇతరులకు సహాయపడాలని సూచించారు. వచ్చే ఏడాది నుండి తన పంతం ఫౌండేషన్ ద్వారా కూడా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించడం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ ఉపాధ్యక్షులు డివిఎన్ రాజు, సెక్రటరీ వివివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ వైవిఎస్ నాయుడు, ట్రెజరర్ నెక్కంటి శ్రీనివాస్, బిర్లా యాడ్స్ సెక్రటరీ సి ఇంద్రనీల్, సోషల్ సర్వీస్ బి శేఖర్, క్యారమ్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, లీగల్ అడ్వైజర్ పేపకాల రామకృష్ణ, స్టాఫ్ వెల్ఫేర్ సెక్రటరీ పసుపురెడ్డి శ్రీనివాస్, డిఎన్ ప్రసాద్, సిహెచ్ లక్ష్మణ్, పి వెంకటకృష్ణంరాజు పెద్ద సంఖ్యలో టౌన్ హాల్ సభ్యులు పాల్గొన్నారు. మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలని, మీరు ఇంకంత ఎక్కువ లోపల ఇచ్చి స్థాయికి ఇంకా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ కొంతమంది చదివించి స్థాయికి తీసుకెళ్ళాలని దాన్ని చెప్పారు. అన్ని దానాల కన్నా విద్యాదానం వచ్చినది. ఎందుకంటే విద్యాదానం ఎందుకు గొప్పదంటే విద్య అనేది మీరు అపారమైనది. చదివి కొద్ది నాలెడ్జ్. నేను ఎందుకు చెప్తానంటే ఈ వయసులో ఇంత పార్టీ పెట్టి ఒక పక్క సినిమాలు చెప్తా, పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏంటో అనుకుంటాను నేను. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ బయట వెయిటింగ్లో పెట్టి పుస్తకాలు చదువు కూర్చుంటారేంటి, పుస్తకాలు చదవడం అవసరం ఏంటని చెప్పి నేను చాలాసార్లు అనుకునేవాడిని. కానీ ఆయన పుస్తకాల్లోంచి వచ్చే నాలెడ్జ్ కొన్ని చోట్ల బయట మాట్లాడుతున్నప్పుడు అది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఆ పుస్తక పఠనం ఎంత గొప్పదన్నది. అటువంటిది ఆ నాలెడ్జ్ మీ అందరికీ రావాలని చెప్పి మేము ఒక స్కూల్ పరంగా కాకుండా 4 పుస్తకాలు అవి చదివి ఒక నాలెడ్జ్ తెచ్చుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా ప్రిపేర్ అయ్యి మంచి భవిష్యత్తుతో రావాలని, అలాగే నాకు ఇక్కడికి వచ్చాక నాకు అనిపించింది నేను కూడా పంతం ఫౌండేషన్ నుంచి నేను కూడా ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు మన టౌన్ హాల్లో గత 12 సంవత్సరాలుగా కూడా చేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సభ్యుల సహకారంతో మనం ముందుకెళ్తుంది. అది ముందు ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఎవరు అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉన్నది, ఒక స్టూడెంట్ని తీసుకున్నామంటే చివరి వరకు చదివించాలి అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము. అలాగని చెప్పి మెరిట్ లేకుండా కాదు, మెరిట్ ఉంటేనే కంటిన్యూ అవుతుంది వాళ్ళ స్కాలర్షిప్. అంచేత అందరూ బెనిఫిట్స్ నుంచి ఆలోచించవలసింది ఏంటంటే ఆ మెరిట్ గురించి కంటిన్యూస్గా వాళ్ళు కష్టపడాలి, మెరిట్ సంపాదించాలి, దాన్ని బట్టి స్కాలర్షిప్ వస్తుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా మనం మొత్తం బెనిఫిషరీస్ అందరికి కూడా ఇచ్చి అమౌంట్ని మన సభ్యుల సహకారంతో పూర్తి చేయగలిగాము. అందు గురించి సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ మళ్ళీ ముగ్గురు ఏడైనా కానీ సంస్థకు భారం లేకుండా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన చేసి మేము మా ఈ సోషల్ యాక్టివిటీస్కి చైర్మన్ అయినటువంటి బొత్స శేఖర్ గారికి చెప్పడం, ఆయన చాలా మంచి ఆలోచన, మీరిద్దరం ముందుకెళ్ళని నేను కూడా సహకారం చేస్తానని చెప్పడం ఆయన. ఆ విధంగా ప్రెసిడెంట్ గారు, నేను పర్సనల్గా ఆనంద్ గారు, నేను అందరినీ అడిగారు. ఎవరు అడిగినా కానీ ఈ కార్యక్రమానికి ఏంటంటే ఒక్కరు కూడా నో చెప్పకుండా అందరూ కూడా సహకరించారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మరింత ముందుగా తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు ముందుగా